ఈ ప్రాంతమంతా ఫ్యాక్షన్ హత్యలతో బాంబుల గడ్డగానే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. అవును, ఆలగడ్డ ఆడబిడ్డలు సృష్టించిన శిల్పాలు అమెరికా నుంచి ఆలగడ్డ వరకు వరల్డ్ ఫేమస్ అయ్యాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆలగడ్డ ఆడబిడ్డలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. మహిళలంటే కేవలం వంటింటికే కాదు, మగవారితో సమానంగా ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆళ్లగడ్డ మహిళలు రుజువు చేస్తున్నారు. అతి కష్టమైన శిల్పకళలను తయారు చేస్తూ మగవారికి తామేమీ తీసిపోమని రుజువు చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ మహిళా శిల్పలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఫ్యాక్షన్ పడగనీడలో ఉన్న ఆళ్లగడ్డ పురాతన శిల్పకళా సంపదకి కూడా నిలయం. ఈ విషయం మనకి అంతగా తెలియకపోయినా అమెరికా, దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో బాగా తెలుసు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ప్రతిష్ఠింపబడ్డ దేవతామూర్తుల విగ్రహాలు ఆళ్లగడ్డవే. బుద్ధ విగ్రహాలు ఇక్కడివే. శ్రీశైల ఆలయం నిర్మాణంలో కొంత భాగం, మహానందిలో అద్దాల మంటపం ఆళ్లగడ్డ శిల్పుల ఉలి దెబ్బలతో తయారైనవే. అంతకంటే ముఖ్యమైంది ఆళ్లగడ్డ మహిళామణులు ఈ శిల్పాలను చెక్కడం. గత చరిత్ర ఘనం అన్నట్టు అతి పురాతన ఆలయాలకు శిల్పాలను చెక్కిన ఆళ్లగడ్డ శిల్పుల గురించి ఇదివరకెవరూ ఎప్పుడూ మాట్లాడుకున్న సందర్భాలు లేవు. కానీ ఈ మధ్య మాత్రం ప్రపంచంలో ఏ మూల ఏ శిల్పం పెట్టాలన్నా ఆళ్లగడ్డ పేరే వినబడుతోంది. దీని వెనుక ఓ మహిళాశక్తి కృషి దాగి ఉంది. ఆమె భువనేశ్వరి. ఉలి దెబ్బతో శిలను శిల్పంగా మలచడం వెనుక ఉన్న కష్టం అంతా ఇంత కాదు. నేర్పు, ఓర్పుతో పాటు శక్తి కూడా అవసరం. అందుకే ఈ విద్య పురుషులకి మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు మహిళలు కూడా అంతకంటే ఎక్కువ ఒడుపుతో శిల్పాలు చెక్కేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం ఉలిపట్టిన భువనేశ్వరి తనలాంటి ఎంతో మంది మహిళలకు ఆ విద్య నేర్పి వారికి ఉపాధి బాట ఏర్పాటు చేశారు. నంద్యాల నుంచి వచ్చామండి, విగ్రహం తీసుకోవడానికి వచ్చాము. ఇంత బాగా వర్క్ చేస్తున్నారంటే గ్రేట్ అనిపిస్తుంది. ఇది ఒక గొప్ప విషయమే అండి. మగవాళ్ళకంటే ఆడవాళ్ళు చేస్తున్నారంటే అది ఇంకా చెప్పుకోదగిన విషయం, గొప్ప విషయం. పురుషాధిక్య సమాజం తాలూకు అవమానాలను మౌనంగానే భరించింది. మొక్కబోని విశ్వాసంతో ముందుకు కదిలింది భువనేశ్వరి. చీకొట్టిన వారితోనే శభాష్ అనిపించుకుంది. తండ్రి నుంచి అభ్యసించిన కులవృత్తితో అందమైన శిల్పాలు చెక్కడమే కాదు, వాటి మార్కెటింగ్ విషయంలోనూ భువనేశ్వరి ఆధునిక పరిజ్ఞానాన్ని నేర్పుగా ఉపయోగించుకుంది. మగవారితో సమానంగా శిల్పాలు తయారు చేయడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాటిని బిజినెస్ చేయడం కూడా వీరికి తెలిసినంతగా మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియానే కాకుండా శిల్పకళా మందిరాలకు ప్రత్యేకమైన వెబ్సైట్ చేసి ఏకంగా శిల్పాలను అమ్మేస్తున్నారు ఈ మహిళలు. తన శిల్పాల అమ్మకానికి సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుంది. బ్లాగ్స్లో, ఫేస్బుక్లో స్టోన్ స్టాచ్యూస్ పేరుతో పేజీలు ఓపెన్ చేసింది. శిల్పాలను ఫోటోలు తీసి అమ్మకానికి పెట్టింది. ఆళ్లగడ్డ శిల్పాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఓ శిల్పితో ప్రారంభమైన ఆళ్లగడ్డ శిల్పాల ప్రస్థానం ఇప్పుడు మహావృక్షంగా మారింది. భువనేశ్వరి అనే మహిళా శక్తి దెబ్బకి ఆ వృక్షం బలంగా వేళ్లూనుకుంది. ఇప్పుడు 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. అంతేకాదు, తనకు తెలిసిన విద్యను మరో 10 మందికి నేర్పించేందుకు రెడీ అయింది. భువనేశ్వరి స్టోరీ మహిళా శక్తికి మరో నిదర్శనం మాత్రమే. పురుషులకి ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరు అనే విషయాన్ని నిరూపిస్తోంది. ఈ ఆళ్లగడ్డ ఆడబిడ్డకి హెచ్ఎంటీవీ హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది. మహిళ తలుచుకుంటే కాని పని ఏదీ లేదన్న అక్షర సత్యానికి జీవం పోస్తున్న ఆళ్లగడ్డ మహిళా శిల్పలకు హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా సలాం చేస్తోంది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎంటీవీ.